విజయనగరానికి దూరదేశం నుంచి ఒక వైద్యుడు వచ్చి నగరంలో అంతగా వైద్యులు లేని ఒక ప్రాంతంన వైద్యశాల తెరిచాడు. ఈ విషయం ఆయన చుట్టుపక్కల ఉన్న ఇళ్లవాళ్లను కలుసుకుని చెప్పి వచ్చాడు. వారం రోజులు గడిచినాయి. ఒక్క రోగ ఆయన దగ్గరకు రాలేదు. ఎందుకిలా జరిగిందని ఆయన ఆశ్చర్యపోతూ ఒక రోజున వైద్యశాల వాకిట్లో నిలబడ్డాడు. ఆ సమయంలో రకరకాల వ్యాధులతో బాధపడేవాళ్లు కొందరు వైద్యశాల ముందుకు వచ్చి అలా ఒక క్షణం తేరిపారాజూసి వెనక్కు త్రిగిపోసాగారు. వైద్యుడు వాళ్లలో ఒక్కణ్ణి ఆపి వైద్యశాలదాకా వచ్చికూడా ఎందుకలా తిరిగిపోతున్నారు అని అడిగాడు. రోగి వైద్యశాల ముందున్న పూలకుండీలను చూపుతూ ఆ కుండీల్లోని పూలమొక్కలు నీళ్లు లేక వాడిపోతున్నవి. డబ్బుపోసి కొనితెచ్చిన పూలమొక్కల్నే కాపాడడచేతగాని వాడివి ఇక రోగుల్ని ఏం కాపాడగలవు అన్న అనుమానం మాక్కలిగింది అన్నాడు. రోగ చికిత్స వైద్యుడికి వెంటనే గుణం ఇచ్చింది. ఆయన అప్పటినుంచి పూలకుండీల్లో నీళ్లు పోసి మొక్కలు శ్రద్ధగా సాకసాగాడు. అలా 2 వారాలు గడిచేసరికి పూలామొక్కలు కళకళలాడినాయి. రోగులు కూడా ఒక్కరొక్కరే వైద్యశాలకు రాసాగారు.